హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవైతే ఎండుమిర్చి చూపిస్తున్నాను. ఎండుమిరపకాయలు తొట్టిమిల్లి అయితే తీస్తున్నాను అనమాట. కారం పొడి మిషన్కి వేయిస్తామండి, అందుకని తొట్టిమిల్లి తీసి క్లీన్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ మిరపకాయలు వచ్చేసి కడిగి అన్నీ నీట్గా ఎండబెట్టేశాను. తర్వాత తొట్టిమిల్లి తీసి ఇందులో కొంచెం డ్యామేజ్ కాయలు అలాగ ఉంటాయి కదండి, మచ్చకాయలు తెల్లటివి, అవన్నీ పక్కకు తీసేసి అంతా క్లీన్ చేసి పెడుతున్నాను. ఒక మిషన్కి వేస్తామండి, ఒక 20 కేజీల పైన వేస్తాం, 25 కేజీలు అలాగండి. కారం పొడి చాలా కావాలండి. ఎందుకంటారా, అంత కారం పొడి మీరు ఏం చేసుకుంటారండి అంటారేమో. మా వాళ్ళకి అందరికీ పంపిస్తామండి, అందుకనేసి 25 కేజీలు అలాగా ఒకేసారి కారం పొడి మిషన్కి వేయిస్తామండి. సంవత్సరానికి సరిపడ కారం పొడి అయితే రెడీ చేయించుకుంటాము. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కలరు పోదు, ఏమవ్వదండి. కలర్ చాలా బాగుంటుంది. మనకు ఎప్పుడు కావాల్సితే అప్పుడు కొంచెం పక్కన డబ్బాలో తీసి పెట్టేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవేంటి చూస్తున్నారా? వడియాలండి. వడియాలు పెట్టామన్నమాట. స్పూన్తో వేస్తారు కదండి గవ్వలు, అవన్నమాట. అత్త నేను కలిసి గవ్వలు అయితే పెట్టాము, చుట్టలు పెట్టాము. ఒక వీడియో చూపించాను కదా, కట్టెల పొయ్యి మీద చేసామన్నమాట. అది చూపించాను, వీడియో చూసారండి? అది వీడియో చాలా కదండి, 3 సేర్లు బియ్యం పోసింటిమండి అది చుట్టాలకి, అందుకనేసి కట్టెల పొయ్యి మీద చేసింటిమి. ఇవి సేరు బియ్యం అండి, ఒక సేరు బియ్యము, అందుకనేసి స్టవ్ పైన చేసింది అత్త. ఇద్దరు కలిసి పెట్టేసామన్నమాట. వడియాలైతే అన్నీ పీకేసాను అనమాట. వడియాలైతే ఎండబెట్టేసాము. ఇప్పుడు ఏం చేస్తాననేది వీడియో అయితే చూడండి. వీడియో చాలా బాగుంటుంది. వీడియో చూడడానికి ట్రై చేయండి. రైస్ అయితే రెడీ అయింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండండి, ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. వీడియోస్ చూడండి, తప్పకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఫుల్ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటని చూస్తున్నా, చింతపండు చింతకాయలు నానబెట్టేసామన్నమాట. చింతకాయలతోటి రసం, మేము పల్లెటూరు చారు అంటారండి, మునక్కాయల చారు అంటాము, మునక్కాయల రసం అనొచ్చు. మునక్కాయలు అయితే అన్నీ నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇందులో కొన్ని చెడిపోయినాయండి, అవి తీసేసి పక్కకి అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. ఇక్కడ స్టాండ్లో ఉల్లిగడ్డలు చూపిస్తున్నాను. ఉల్లిగడ్డలు అన్నీ తీసుకున్నామన్నమాట. ఎల్లిపాయలు, టమోటోస్ రేటు తగ్గిపోయాయి కదండి. 10 రూపాయల కేజీ, 50 రూపాయలకి 5 కేజీలు అలాగా వస్తున్నాయి. ఉల్లిగడ్డలు వచ్చేసి 100 రూపాయలకు 3 కేజీలు అలాగే ఇస్తున్నారు. మునక్కాయల చారు అయితే చేస్తున్నాం మేము, చాలా బాగుంటుంది. పప్పు అయితే కందిపప్పు ఉడకబెట్టేసిందా నేను మెత్తగా మెదిపేసి అందులో మునక్కాయలు వేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఒక చేత్తో తీయడానికి రాలేదు, ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను. ఇది ఫోన్ పక్కన పెట్టేసి ఇదేంటి చూసేద్దాం మరి. మూత అయితే తీసేసి చూపిస్తాను మీకు. కందిపప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇవి చూడండి, మునక్కాయలు చెడిపోయాయండి అన్నీ. చూడండి, అవన్నీ చెడిపోయినాయి, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. ఇక్కడ కందిపప్పు అయితే ఉడికింది. కట్టు వంచేసుకుందాము. చింతకాయలు నానబెట్టేసాం కదండి, అందులో కట్టు వంచేసి చింతకాయలతోటి పప్పు చేయొచ్చు. చింతకాయల పప్పు బాగుంటుంది, చింతకాయల రసం బాగుంటుంది,
మా చేనులోటేనండి చింతకాయలు వచ్చేసి. చింత చెట్టు ఉందని చెప్పాను కదండి. ఏమంటే ఈసారి తక్కువ అండి. లాస్ట్ ఇయర్ బాగా వచ్చే చింతకాయలు, చింతపండు కూడా మాకు కొనే పని లేకోకుండా 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి అలాగే బాగుండేది, కొనే పని లేకోకుండా. ఇప్పుడేమో కాపు లేట్గా పట్టిందండి. చింతకాయల చిగురు కాపు లేట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చాయి కొద్దిగా చింతకాయలు అంతే. మేము అయితే చింతకాయ తొక్కు బయట తీసుకొచ్చారండి, కొనుక్కొచ్చారు మామ. కొనుక్కొచ్చారనమాట. ఒక మనం వేసాము చింతకాయలు అయితే. మునక్కాయలు చారు బాగుంటుంది. మునక్కాయలు వచ్చేసి కూర కూడా చేయొచ్చు, కర్రీ. మునక్కాయలు కర్రీ చేశాను కదా, వీడియో చూపించాను మీకు. పప్పు అయితే మెత్తగా మెదిపేసాను. ఇందులో మునక్కాయలు వేసేసి ఉడకబెట్టేస్తానమాట. ఈ మధ్య వాచ్ టైం అనేది తగ్గిపోయిందని చెప్పాను కదండి. ఫుల్ వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. 50 అవర్స్ తగ్గిపోయిందండి. 50 గంటలు తగ్గిపోయింది. ఏంటో ఏమో మరి, వచ్చిండేదే 120 అవర్స్ వచ్చింది, 120 గంటలు. అందులో మరి 50 తగ్గిపోయింది. వీడియోస్ పెడుతున్నాను, ఎందుకో మరి తగ్గిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. వైటీ స్టూడియో అప్పుడైతే చూస్తున్నాను నేను. వాచ్ అవర్ అనేది 120 ఉండేది. కొంచెం గ్యాప్ వచ్చింది లాంగ్ వీడియోకి. తర్వాత పెడుతున్నాను కదా, 2 డేస్కి ఒకసారి అలాగా లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. షార్ట్స్ డైలీ పెడుతున్నాను. ఎందుకు తగ్గుతుందో మరి ఏమో తెలియట్లేదు. లైవ్ చేస్తున్నాను. చింతకాయలండి, చింతకాయ పప్పు చేయొచ్చు, చాలా బాగుంటుంది. చిన్నగా ఉంటాయి కదా లేత చింతకాయలతోటి పప్పు చేస్తే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.